యూదా రాజైన యెహోయాకీము ఏలుబడిలో బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దానిని ముట్టడించెను. కాని దానియేలు రాజు భుజించు భోజనమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని తన మనస్సులో నిశ్చయించుకొనెను. దయచేసి 10 దినముల వరకు నీ దాసులమైన మాకు పరీక్ష చెయ్యుము. మాకు భుజించుటకు శాకాహారమును త్రాగుటకు నీళ్లను ఇమ్ము. ఆ 10 దినములు గడిచిన పిమ్మట వారు రాజు భోజనము భుజించిన బాలురందరికంటే ఆరోగ్యవంతులుగానుగాను బలిష్ఠులుగాను కనబడిరి. నేను ఒక కల కంటిని, ఆ కల భావమును తెలిసికొనవలెనని నా మనస్సు కలవరపడుచున్నది. రాజా, ఆకాశమందు రహస్యములను బయలుపరచు దేవుడొకడున్నాడు. అంత్యదినములలో సంభవింపబోవు వాటిని ఆయన నెబుకద్నెజరు రాజునకు తెలియజేసియున్నాడు. ఆ రాజుల కాలములలో ఆకాశమందరి దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. అది ఎన్నటికి నాశనము కాదు. షద్రకు, మేషాకు, అబేద్నెగో అను ఆ మనుషులు నీ ఆజ్ఞను లక్ష్యపెట్టలేదు. నీవు నిలిపిన బంగారు ప్రతిమకు వారు నమస్కరింపరు. మేము సేవించుచున్న దేవుడు ఆ వేడి మిగల అగ్నిగుండములో నుండి మమ్మును తప్పింప సమర్థుడు. ఒకవేళ ఆయన తప్పింపకపోయినను నీ దేవతలను మేము సేవింపము. కాని చూడుము, 4 మనుషులు అగ్నిలో తిరుగులాడుచున్నారు. 4వ వాని రూపము దేవకుమారుని రూపమును పోలియున్నది. దానియేలు తన ఇంటికి వెళ్లి తన పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడియుండగా అనుదినము ముమ్మారు మోకాళ్ళూని ప్రార్థన చేయిచుండెను. దానియేలు, నీవు నిత్యము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా? రాజా, నీవు చిరంజీవి వగుదువుగాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపి సింహముల నోళ్లను మూయించెను.